నేను ప్రభుత్వోద్యోగిని 10,000 లంచం తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుందో తెలుసా? లంచం ఇచ్చేవాడు వీడు 10 కాలాల పాటు ఇలాగే ప్రతివాడి దగ్గర 25,000 50,000 చొప్పున లంచం తీసుకుంటూ సుఖంగా క్షేమంగా ఉండును గాక అని ఎవడన్నా ఆశీర్వదిస్తాడా? జ్ఞానం ఉన్నవాడు. వీడు సర్వనాశనం అయిపోవాలని సంకల్పించే డబ్బిస్తాడు. వాడు పైకి నవ్వుతూ ఉంటాడు పని కావడం కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. లంచం అయితే శాపం, ఉద్యోగంలో వచ్చే జీతం అయితే వరం. కాబట్టి ధర్మ మార్గంలో ఉంటే ఆ ధర్మానికే ఇవన్నీ తోడవుతాయి. పత్రిజీ ధర్మానికే తోడవుతాడు. అధర్మానికి పత్రిగారు ఏమీ చేయలేడు. ఎందుకంటే దైవం ఏమని చెప్తున్నాడు? సంభవామి యుగే యుగే. అధర్మం వృద్ధి చెందినప్పుడు, జ్ఞానం తరిగిపోతున్నప్పుడు, అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఆయా సమయాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. బిడ్డలకి చెప్పండి దీని సారాంశం. ఇంత లాంగ్వేజ్ లో అక్కర్లేదు. రే నాన్న, మంచి పనులు చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. చెడ్డ పనులు చేయి, ఏదో రూపంలో నీ ముందు నిలబడి నీ తోలు తీస్తాడు రావురే. అది చెప్పండి పిల్లలకి. చిన్నతనంలోనే చెప్పాలి.